భారత సరిహద్దుల్లో కాస్త పరిస్థితులు కుదుట పడుతున్నాయి. నిన్నటి వరకు పాకిస్తాన్ మిసైల్ దాడులతో బార్డర్ విలేజెస్ అట్టుడికాయి. 15 పట్టణాలపై కాల్పులు జరిగాయి. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తగ్గే వరకు జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో విద్యా సంస్థలు క్లోజ్గానే ఉండనున్నాయి. మరోవైపు పాక్ దాడులకు భయపడేది లేదంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. పాకిస్తాన్ను భారత సైన్యం ఓడిస్తుందన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో కొంచెం ప్రశాంతత నెలకొన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న నైట్ 8:30 నుంచి 11:30 వరకు ఆల్మోస్ట్ 4 అవర్స్ పాటు పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ ఇండియాలోని 15 సిటీస్ని టార్గెట్ చేస్తూ అటాక్స్ చేసింది. ఇటు మిసైల్స్ కానీ డ్రోన్స్ అటాక్స్ చేస్తూ నిన్న ఆల్మోస్ట్ 4 అవర్స్ పాటు ఒక టెన్షన్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది. సో దీన్ని అంతా కూడా ఇండియన్ ఆర్మీ అలాగే ఇండియన్ డిఫెన్స్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా S-400 ద్వారా దాన్ని పూర్తిగా తిప్పికొట్టారు. ఎక్కడా కూడా సివిలియన్స్కి ఇబ్బంది కాకుండా ఇండియన్ ఆర్మీ అయితే చూసుకుంది. సో మరోవైపు నిన్న నైట్ అంతా కూడా ఎవరినూ కూడా బయటికి రాకుండా బ్లాక్అవుట్ ప్రకటించారు. అంతటా కూడా పవర్ కట్స్ చేశారు. అలాగే ఇండియన్ ఆర్మీ సైరన్స్ మోగిస్తూ ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఇక మరోవైపు బార్డర్ లైన్లో ఉన్నటువంటి సివిలియన్స్ను కూడా అటు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో నైట్ అంతా కూడా సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉండేది. ఎప్పుడు ఎక్కడి నుంచి మిసైల్ వస్తుందా లేకుంటే ఎక్కడి నుంచి డ్రోన్ వస్తుంది, ఎక్కడ అటాక్ అవుతుంది అనే సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు టెన్షన్గా ఉండే. ఇక ఉరి పూంచ్ లాంటి ప్రాంతాల్లో అయితే చాలా వరకు షెల్స్ ఉన్నాయి. ఇండ్లపైన అటాక్ చేశారు. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కానీ వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ కానీ అవంతా కూడా ఇండ్లపైన అటాక్ చేశారు. సో నైట్ అంతా కూడా సిచ్యువేషన్ గందరగోళంగా ఉండే. టెన్షన్తో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అక్కడ ఉన్న పబ్లిక్ స్థానిక సివిలియన్స్ కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో నైట్ 11:30 తర్వాత పూర్తిగా కాల్పులు కానీ లేకపోతే అటు పాకిస్తాన్ నుంచి ఇండియా పైన మిసైల్ అటాక్ కానీ లేకపోతే డ్రోన్ అటాక్స్ కానీ అవన్నీ కూడా తగ్గిపోయాయి. సో నైట్ నుంచి పొద్దున వరకు చాలా వరకు భయంగా ఉన్న పబ్లిక్ ప్రస్తుతం అయితే కొంతవరకు కూల్గా అయితే నడుస్తుంది. సో మొత్తం పాకిస్తాన్ 15 సిటీస్ని టార్గెట్ చేసింది. వాటిలో 3 స్టేట్స్, ఇటు బార్డర్ స్టేట్స్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ కానీ రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన 15 సిటీస్ని టార్గెట్ చేశారు. సో దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, అలాగే జలంధర్, లుధియానా, ఉదంపూర్, అలాగే బతిందా, చండీగఢ్, అలాగే భుజ్, ఇట్లాంటి మొత్తం 15 సిటీస్ని టార్గెట్ చేశారు. వాటన్నిటి దగ్గర కూడా నైట్ నుంచి పూర్తిగా బందోబస్తు పెంచారు. ఒకవైపు బార్డర్ లైన్లో ఇండియన్ ఆర్మీ కానీ BSF కానీ వాళ్ళు చూసుకుంటుంటే, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో మాట్లాడాడు. ఇంటర్నల్గా సెక్యూరిటీ పెంచారు. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా అనౌన్స్మెంట్ చేయిస్తున్నారు. అలాగే టూరిజం ప్లేసెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువగా మంది గుమికూడదంటూ కూడా వాళ్ళకి చెప్పారు. ఆ తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ 3 స్టేట్స్లో ఈ బార్డర్ సిటీస్లో అంతటా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతిగా వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, చెకింగ్స్ చేస్తున్నారు. సో ఇక మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా ఒకటే చెప్తుంది, ప్రస్తుతానికి మీరు ఎవరు బయటికి రావద్దు, ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ఎవరు ఇండ్లలో నుంచి బయటికి రావద్దు అని చెప్తున్నారు. ఇక చండీగఢ్ లాంటి సిటీస్లో అయితే ఈవెన్ పబ్లిక్కి ఇంకా అక్కడ అటాక్స్ జరిగే అవకాశం ఉందంటూ అక్కడ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, ఈవెన్ తమ బాల్కనీస్లో కూడా కూర్చోకుండా ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు పబ్లిక్ బయటికి రావద్దని చెప్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే కొంతవరకు కూల్గా ఉంది. సో మార్నింగ్ నుంచి ఎట్లాంటి అలజడి కానీ ఎట్లాంటి టెన్షన్స్ కానీ అక్కడ లేవు. జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా ఒమర్ అబ్దుల్లా మార్నింగ్ బయటకు వచ్చి సిచ్యువేషన్ అంతా కూడా రోడ్లపై తిరుగుతూ సిచ్యువేషన్ అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు, చూశారు. ఇక ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి ఈ 15 సిటీస్లో, ఈ బార్డర్ స్టేట్స్, బార్డర్ సిటీస్లో స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు రేపు విద్యా సంస్థలన్నింటినీ కూడా క్లోజ్ చేస్తూ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి అఫీషియల్స్ కానీ అనౌన్స్ చేశారు. సో ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే, ఈ 3 రోజుల పాటు విద్యా సంస్థలన్నీ కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ బట్టి మండే రోజు స్కూల్స్, కాలేజీలు ఓపెన్ ఉంటాయా లేవా అనే అంశాలపైన కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే ఈ వార్స్ జరుగుతున్నాయి, ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది అనేది ఆ తర్వాత అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి
ఇప్పటికైతే సిచ్యువేషన్ అంతే అంతటా పీస్ఫుల్గా ఉంది. ఇక మరోవైపు లోకల్ పబ్లిక్ కూడా ఇండియన్ ఆర్మీ సపోర్ట్ తోటి ఏదైనా వాళ్ళపైన నమ్మకం పెట్టుకున్నారు. సో వాళ్ళపైన అటాక్స్, పాకిస్తాన్ చేసే అటాక్ని తప్పకుండా ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతుంది, ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉందనే నమ్మకం మాత్రం పబ్లిక్లో ఉంది. ఇక మరోవైపు ఈ బార్డర్ లైన్లో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్న వాళ్ళని మాత్రం తప్పకుండా ఖాళీ చేస్తున్నారు, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అటు పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఆల్మోస్ట్ 16 సివిలియన్స్ చనిపోయారు. కాబట్టి ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు శ్రవంతి.